బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య మళ్ళీ జంటగా నటిస్తున్న సినిమా 'ఎపిక్' అనమాట. ఇది ఆల్రెడీ టీజర్ వచ్చి ఒక వారం అయిపోయింది. వారం తర్వాత కూడా ఇది మళ్ళీ చర్చలోకి రావడానికి కారణం మళ్ళీ ఆదిత్య మ్యూజిక్‌లో ఈ ట్రైలర్ మళ్ళీ ప్రదర్శించడం జరిగింది. ఇది మళ్ళీ ఎందుకు రిటర్న్ వచ్చింది? అసలు ఈ ట్రైలర్‌లో ఏముంది? అంతకు మళ్ళీ రిటర్న్ మళ్ళీ టీజర్ ఎందుకు రిలీజ్ అయితుందని తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా స్వీట్ అండ్ షార్ట్‌గా 6 అవర్స్ అండ్ 1 మినిట్స్‌లో ఫుల్ క్లారిటీగా చెప్తుంది. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య 'బేబీ' సినిమాలో ఏదైతే మ్యాజిక్ ఉందో, మ్యాజిక్ అని చెప్పినాం. ఆ బెటర్ లవ్ ఏదైతే ఉందో, ఆ లవ్‌ని ఇక్కడ రిపీట్ చేస్తారా అంటే టోటల్‌గా భిన్నంగా అనమాట. ఆ స్టోరీ ఏదైతుందో దానికి దీనికి చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. గతంలో కూడా మనకి ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు వాళ్ళు టీజర్ రిలీజ్ అయినాక మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఊరక పదే పదే బేబీ, బేబీ, బేబీ అలాంటి క్యారెక్టర్ మీరు మళ్ళీ చేస్తారా అది ఇది అని చెప్పి ఊరక రిటర్న్ అడుగుతుండేది. తను కూడా కొంచెం చిరాకుతోటి స్ట్రెస్ ఫీల్ అయ్యి ఆ క్యారెక్టర్‌ని ఊరికే ఎందుకు అడుగుతున్నారు అన్నట్లు మాట్లాడడం గానీ, దాని గురించి కొంచెం చర్చ కూడా బాగా హల్చల్ అయిపోయిందనమాట. ఇది నిజమే ఒక సినిమా తీసింది, హిట్ అయింది, జనాలకు బాగా నచ్చింది. అలాంటి స్టోరీ రావాలంటే ఎవరో ఒకరు చేయాలి కదా! గతంలో 'ఆర్ఎక్స్ హండ్రెడ్' గానీ, ఇప్పుడు వచ్చిన 'బేబీ' గానీ, ఇలాంటి సినిమాల కోసం ఎవరో ఒకరు యాక్టింగ్ చేస్తేనే సినిమా హిట్ అయిద్ది. వాళ్ళ క్యారెక్టర్ 'ఆర్ఎక్స్ హండ్రెడ్‌లో' పాయ పాయల్ రాజ్‌పూత్ ఎంత బాగా చేసిందో, అలాగే ఈ 'బేబీ' సినిమాలో వైష్ణవి చైతన్య అంతే యాప్ట్ అయిపోయింది. చిన్నప్పుడు క్యారెక్టర్ గానీ, పెద్దప్పుడు క్యారెక్టర్ గానీ, తనని క్లైమాక్స్‌లో మ్యారేజ్ చేసుకున్నది చాలా పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. అది ఒక అద్భుతం అనుకోవచ్చు. ఒక ఏదంటారు చూసారా అమరకావ్యం అనుకోవచ్చు. ఏదన్నా గాని ఆ సినిమా బాగా నచ్చింది. నేను గూడా ఆ సినిమా రిసీవ్ చేసుకున్న వాళ్ళు నేను గూడా ఒకడిని. నాకు కూడా చాలా బాగా అనిపించింది. అప్పుడు మనం రివ్యూ రేటింగ్ కాబట్టి వాటి గురించి చెప్పాం. ఓకే. ఈ టాపిక్ పక్కన పెడితే ఇప్పుడు ఇది 'ఎపిక్' మూవీ. ఈ 'ఎపిక్' మూవీ టీజర్ గురించి మాట్లాడుకుంటే అన్నీ మనం ఫస్ట్ పాయింట్ వైస్‌గా మాట్లాడుకున్నాం అనుకో డైరెక్షన్ బాగానే ఉంది సినిమాలో. ప్రొడక్షన్ వాల్యూస్ వాళ్ళ రిచ్‌నెస్ గాని, అమికల దగ్గర లవ్ స్టోరీ గాని మొత్తం బాగా కనిపిస్తున్నాయి. మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చిండు. అలాగే ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. సాంగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అది కూడా బాగా హిట్ అయిపోయిందనమాట. ఇక్కడ సినిమా విషయానికొస్తే, నటీనటుల పనితీరు విషయానికొస్తే ఇద్దరు చాలా బాగా పేరనమాట. అప్పట్లో వచ్చిన 'బేబీ' సినిమాలో మ్యాజిక్ ఏదైతుందో అంతకు మించి దీంట్లో మ్యాజిక్ క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నాం అనేలాగే మనకు చూపిస్తున్నారు ఆళ్ళు. అలాగే స్టోరీ విషయానికొస్తే స్టోరీ పెద్దగా చెప్పుకోదగ్గ విషయం ఏముండదు. జస్ట్ ఓన్లీ ఒకటే ఒక కాన్సెప్ట్. ఈళ్ళిద్దరూ ఒక దాంట్లో చూసినవా మొహమాట పడే హీరో అంటే సిగ్గుతో ఉండే హీరో, హీరోయిన్ తను ఏ మొహమాటం లేకుండా డైరెక్ట్ మాట్లాడే హీరోయిన్. ఈళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారు ఏంటి అన్నదే ఒక మనకి సినిమా స్టోరీ అనమాట. ఇక్కడ మనకి అన్‌ఫినిష్డ్ లవ్ స్టోరీ అని ఇచ్చారు చూసినవా? అది ఏంటిది అన్‌ఫినిష్డ్ అంటే అసలు ఈ సినిమాలో అంటే అసలు దాని అర్థం ఏంటిది? మళ్ళీ సెమిస్టర్ 1 అని కూడా ఇచ్చారు. ఈ మనకి టైటిల్‌లోనే సినిమాని చాలా వరకు డెప్త్ ఇచ్చేసారనమాట. మనం అనుకుంటే లవ్ స్టోరీ వేరు, ఈళ్ళు చూపించే లవ్ స్టోరీ వేరు. మనకు చాలా హ్యాపీగా చూపించారు టీజర్‌లో. కానీ అన్‌ఫినిష్డ్ లవ్ స్టోరీ అని ఇచ్చారు చూసినావా? అన్‌ఫినిష్డ్ స్టోరీ అని. దాంట్లో ఎపిక్ అంటే అర్థం ఏంటిదో మనం ట్రైలర్ వస్తే గాని మనకు అర్థం కాదనమాట. మనం ఈ టీజర్‌లో ఉన్న విషయాలు క్లుప్తంగా మాట్లాడుకుంటే అంటే నాకైతే పర్లేదబ్బా! బానే అనిపించింది. ఇది 90స్, 20స్ కాలంలో తీసుకెళ్ళిందనమాట. అప్పట్లో ఉండే లవ్ స్టోరీ గాని ఒక క్లీన్ అండ్ నీట్‌గా తీసుకెళ్తుంది. ఈళ్ళిద్దరి కెమిస్ట్రీ గాని, ఈళ్ళతో పాటు మన 'శివాజీ' గారు గూడా మళ్ళా 'శివాజీ' గారు, 'వాసి' గారు వాళ్ళ కెమిస్ట్రీ బావుంది. 'శివాజీ' గారి డైలాగ్ గాని మధ్యలో వస్తది కదా! ఏం రాసి చెమటలు పట్టినాయంటే యోగా చేస్తున్నాను ఏదో కవర్ చేస్తాడు కదా! అవును బానే ఉంటది సీను. అదే చెప్తున్నా చాలా నీట్ అండ్ క్లీన్‌గా ఎక్కడ గూడా మరి శృతిమించకుండా, అతి చేయకుండా చాలా బావుంది స్టోరీ గూడా. మనకి టీజర్ ఇవ్వడం కూడా నాకు బాగా నచ్చింది. అంటే నేను చెప్తున్నా కదా! ఈ సినిమాకి ఒక మ్యాజిక్ ఫిగర్ అనమాట వాళ్ళు. అన్‌ఫినిష్డ్ స్టోరీ ఏదో లవ్ స్టోరీ పైన క్యాప్షన్ ఇచ్చిండు కింద సెమిస్టర్ అని. ఇది గాని మ్యాజిక్ గాని రిపీట్ అయింది మటుకు సినిమా డెఫినిట్‌గా ఎక్కడికో ఎళ్ళిపోయిద్ది. మనకు ట్రైలర్‌లో చూపించింది వాళ్ళు జస్ట్ సినిమాలో ఇదే అన్నట్టు చూపించి, ఇదే అన్నట్టు చూపియలే మనకి. జస్ట్ వాళ్ళ సినిమాలో ఒక మూల మీకు చూపిస్తారు అన్నట్టు చూపించారు. ట్రైలర్ వస్తే గాని మనకు ఒరిజినల్ ఏంటిదో అర్థం కాదు. ఇంకోటి మనకి ఫస్టు ఒక పోస్టర్ వదిలారు గదా! ఆనంద్ దేవరకొండ గాంధీ ఒక రోడ్డు మించి నడుచుకుంటూ పోయినట్టు. ఆ పోస్టర్ అసలు ఎందుకు ఇచ్చిర్రు అది చాలా మైనస్ అయిపోయింది సినిమాకి. ఎందుకంటే ఆ పోస్టర్ చూసి ఏదో ఉంటదనుకోర్రు. కాకపోతే ఇక్కడ మనకు అర్థమైంది ఏందంటే ఇక్కడ ఆనంద్ దేవరకొండ 'ఆనంద్ దేవరకొండ' ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అనమాట. ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్‌లో ఏదో ఒక క్యారెక్టర్ తను ప్లే చేసినట్టు మనకు అర్థమైతుంది. అది ఒక ఈళ్ళ నుంచి ఏదైతుందో డైరెక్షన్ నుంచి గాని, ప్రొడక్షన్ నుంచి గాని వచ్చిన ఒక మైనస్ అనుకోవచ్చు అది. ఆ క్యారెక్టర్ ఏదైతే హైలైట్ అయిద్దో సినిమా నిజంగా ఎక్కడికో ఎళ్ళిపోయిద్ది. దానివల్ల అంటే సినిమాలో ఉన్న కొంచెం అంటారు చూసినావా? చానా మంది వేరే ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోరనమాట. అరే! ఇలా ఉంది అంటే దీంట్లో ఏదో ఒక మనకి ఎమోషనల్‌గా, మోటివేషనల్‌గా అంటే గాంధీకి సంబంధించిన విషయాలంటే గాంధీ గురించి కాదు. అంటే ఇలా మనకు చెప్తారు ఏదో అన్న విధంగా కొంతమంది అనుకున్నారు. దాన్ని అదేదైతే ఉందో అది చాలా సింపుల్‌గా ఏదో మనోడేదో షార్ట్ ఫిల్మ్ చేస్తూ దేని గురించో ఒకవేళ ఇచ్చిండనుకో, అసలు మన నిజంగానే దానివల్ల నెగెటివ్ స్ప్రెడ్ అయిపోద్ది. మనం ఎలా అంటే గతంలో కూడా కొన్ని సినిమాలు వచ్చినాయి చూసారా? 'ఐ' సినిమా గాని ఇంకా చెప్పుకుంటూ పోతే చానా సినిమాలనమాట.
మనకి సినిమాలో ఉంది ఒకటైతే మనం చూపించడం ఒకటనమాట. 'ఐ' సినిమాలో కూడా వాళ్ళలో నేను కూడా ఒకడిని. 'ఐ' సినిమా గురించి మాట్లాడుకుంటే, ఆ సినిమాలో టీజర్ మనకు ట్రైలర్‌లో వచ్చినప్పుడు అన్నీ మనకి ఈ 'విక్రమ్' గారు గాని మొత్తం గూని వస్తది కదా! గూనోడు గూని సినిమాలో కూడా చాలా ఫేమస్ అతను గూనోడు అంటారు. అది గాని, ఇక్కడ నీళ్ళలో నడుచుకుంటూ పోవడం గాని, గాల్లో ఎగరడాలు గాని, ఇవన్నీ అక్కడ పోతే ఏమైందంటే అన్నీ ఒక యాడ్‌లో చూపిస్తూ, మనకు ఒక సాంగ్‌లో చూపిస్తూ, అంటే ఇక్కడ ఏదో ఒకటి ఉంటదనుకుంటే అక్కడ ఏది ఉండదు. అలా చూపిస్తాడనమాట. 'ఐ' సినిమా నిజంగా చాలా మంచి కాన్సెప్ట్, చాలా బెస్ట్ మూవీ అది. నాకు తెలిసి నా లైఫ్‌లో 'విక్రమ్' గారి సినిమాలు ఆయన సినిమాలు చానా బావుంటాయి. ఇది నాకు చానా అంటే ఆయన కష్టానికి తగ్గట్టు నేను అపరిచితుడు ఏ లెవెల్‌లో ఆడానో అంతకు మించి అనిపిస్తది 'ఐ' సినిమా. కానీ దీంట్లో పోవడానికి మెయిన్ కారణాలు ఏంటిదంటే వాళ్ళు ట్రైలర్ ఇవ్వడమే అనమాట. సినిమాలో ఉన్నది ఇచ్చిర్రు మనకది గాదు. ఏదో సాంగ్‌లో ఉన్నది, ఏదో ఒక మూల ఉన్నది, ఇది హైప్ కోసం ఇచ్చిర్రనుకో, అక్కడ పోతే దాని గురించి ఏమి లేకపోయిందనుకో ప్రజలు డిసప్పాయింట్ అయితుర్రు. అలాంటిదే ఈ పోస్టర్ అని కూడా నేను అనుకుంటున్నా. డెఫినిట్‌గా సినిమాలకి ఇలాంటి మైనస్‌లే జరుగుతాయి. సినిమాకి రీచ్ బాగొస్తది. ఫస్ట్ డే వరకే. నెక్స్ట్ డే సినిమా ఆడాలంటే దాంట్లో కంటెంట్ మనకు వాళ్ళు చూపియాల. అంటే మనం చూపియమంటే దాంట్లో ఏముందనేది మనకు అర్థం కావాల. ఏదో ఒకటి ఊహల్లోకి తీసుకెళ్ళిపోయామనుకో అట్నే 'ఐ' సినిమాలాగా అయిపోద్దనమాట. ఓకే. ఆ సినిమా గురించి వదిలేస్తే దీని గురించి మాట్లాడనుకో నువ్వు చెప్పినా గదా! ఇదొక మ్యాజిక్ జరిగిందంటే వాళ్ళు నిజంగానే మ్యాజిక్ చేయడానికి రెడీగున్నారు. ఆ మ్యాజిక్ ఏంటిదనేది ఆ 'అన్‌ఫినిష్డ్ లవ్ స్టోరీ' సెమిస్టర్ 1 అని పెట్టిర్రు గదా! అది ఏంటిదో మళ్ళీ సెమిస్టర్ 2 కూడా ఉంటదా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటే మనం ట్రైలర్‌లో ఒక సినిమా కోసం వెయిట్ చేయాల్సింది. ట్రైలర్ వచ్చినాక సినిమా గురించి ఫుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం. ఈ సినిమాలో బేబీ మ్యాజిక్ క్రియేట్ అయిద్దా లేదా తెలుసుకోవాలనుకుంటే మనం ట్రైలర్ కోసం వెయిట్ చేయాల్సింది ఉంది. ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య వాళ్ళిద్దరి పేరు చాలా బాగుంది. మన బేబీ సినిమాలో ఏదైతే మిస్ అయినామో అది ఈ సినిమా నుంచి మనకు వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అక్కడ లవ్ గాని, ఇక్కడ లవ్ గాని, అక్కడ లవ్ లేదు, ఇక్కడ లవ్ ఉంది. అక్కడ ఏ కెమిస్ట్రీ లేదు, ఇక్కడ కెమిస్ట్రీ ఉంది. వీళ్ళిద్దరిని మనం ఎలా చూడాలనుకుంటున్నామో అలాగే ఈ మూవీలో వస్తారనమాట. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈళ్ళు మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తోటి వాళ్ళ యాక్టింగ్ తోటి, ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ స్కిల్స్ గాని, వైష్ణవి చైతన్య గాని చానా అంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు సినిమాలో. దాంట్లో ఆ సినిమా చాలా బెటర్ అయిపోయిందనమాట. మనం వీళ్ళ గురించి మాట్లాడుకుంటే నాకైతే బాగా అనిపించింది. వీళ్ళ యాక్టింగ్ గాని, వాళ్ళ క్యారెక్టర్స్ గాని, సినిమా స్క్రీన్ ప్రెజెన్స్ గాని, అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ గాని, మ్యూజిక్ పరంగా గాని, వచ్చిన సాంగ్ హిట్ గాని అన్నీ బాగానే ఉన్నాయి. అన్ని ప్లస్‌లే ఉన్నాయి. ఓకే. ఆ 'గాంధీ' పోస్టర్ ఏదైతే ఇచ్చిర్రో దాంట్లో ఏమి లేకపోయింది. అంతా డొల్ల అన్నట్టుంటే మనకు డెఫినిట్‌గా సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఎక్కడో ఉండాల్సిన ఎక్కడో కలిపిద్ది. ఓకే. ఈ వీడియో ఇంత ముగిచ్చేద్దాం. మళ్ళీ ఇంకొక వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్.